హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, చాలామంది బిఎస్ఎన్ఎల్ యూజర్లు తగ్గుతున్నారు, మిగతా ప్రైవేట్ కంపెనీ ఎయిర్టెల్, వడాఫోన్, జియో యూజర్లు అనేవాళ్ళు పెరుగుతున్నారు. చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ఏ గవర్నమెంట్ ఎందుకు వాడమని చెప్తుంది, కానీ ఒక విధంగా ప్రైవేట్ కంపెనీలు ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్, జియో వాటికి బయట దేశం నుంచి 2G, 3G, 4G, 5G సంబంధించి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా వాటికి సంబంధించిన కెపాసిటీ ఉన్న మెషినరీస్ అంతా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ బిఎస్ఎన్ఎల్ అనేది గ్రోత్ అవ్వకుండా ఉండిపోవడానికి కారణం ఏంటంటే, ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి పర్మిషన్ అనేది కావాలి. ఇలా పర్మిషన్స్ అన్నీ ఉండడం వల్ల ఏది చేయాలన్నా, గ్రౌండ్ లెవెల్లో ఏది చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి పర్మిషన్స్ అనేవి ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు గ్రోత్ అవ్వకుండా ఉండిపోయింది. అయితే ఫ్యూచర్లో టాటా అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025 ఆగస్టు నుంచి పెట్టడం జరుగుతుంది. చూడాలి ఎలా ఉంటుందో. కానీ బిఎస్ఎన్ఎల్ అనేది 4G మంచి టెక్నాలజీ అందిస్తే మాత్రం ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ అనేది గ్రోత్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ యూజర్ అయి ఉండాలి. ఎందుకు అంటే, ఇవిన ప్రతి దేశం సంబంధించి చూసుకుంటే, ప్రతి దేశంలో ఉన్న నెట్వర్క్ అనేది ఆ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఆ గవర్నమెంట్ అండర్లో అంటే బిఎస్ఎన్ఎల్ అనేది మన అధికారిక నెట్వర్క్ అనేది, అంటే ప్రభుత్వంచే నడిపే నెట్వర్క్. కాబట్టి మన ఇంటెలిజెన్స్ కానీ, మన ఆర్మీ ఫోర్సెస్ కానీ, మన దేశానికి సంబంధించిన ఎటువంటి భద్రతా విషయాలు కానీ, ఇలాంటివన్నీ కూడా వేరే వాళ్ళ చేతుల్లో ఉండకుండా ఖచ్చితంగా ఈ ప్రైవేట్ సిమ్స్, అంటే ఈ ఐడియా, ఎయిర్టెల్, వడాఫోన్, జియో ఇవన్నీ వాడడం వల్ల వేరే వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని రహస్యాలు అనేవి పోస్టల్ దీంట్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదే మన ప్రభుత్వ అధికారిక నెట్వర్క్ను మనం యూజ్ చేయగలిగితే ఖచ్చితంగా దేశానికి సంబంధించి భద్రతా బలగాలు అన్నిటివి కూడా రహస్యంగా ఉండడానికి వీలవుతుందని చెప్పి ఖచ్చితంగా మనం బిఎస్ఎన్ఎల్ యూజర్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు తెలిసిన వారు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీరు ఒకవేళ బిఎస్ఎన్ఎల్లో పోర్ట్ అయ్యింటే కింద కామెంట్ చేయండి.